వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్లో క్వాలిటీ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారు. ఆయన సంపాదించిన సంపాదనలో 25 పైసలు వచ్చి ప్రజల కోసం సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నాను అంటున్నాడు. అయ్యా వజ్రభాస్కర్ రెడ్డి, నీ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్లో ఒక చిన్న ఉద్యోగివి. అలాగే అక్కడ కస్టమర్ల దగ్గర చెల్లించిన డబ్బు ఆ యొక్క ప్రైవేట్ సంస్థలో దోచుకొని నువ్వు వాళ్ళకు టోపీ పెట్టి ఫరారయ్యావు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో డీకేటీ ల్యాండ్లు మరియు ప్రభుత్వ భూములను కలుపుకొని లేఅవుట్లు వేయకుండా కన్వర్షన్ చేసుకోకుండా నువ్వు లేఅవుట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది. అక్కడ కొన్న స్థలాలు కొన్న యజమానులు నీ దగ్గర మోసం జరిగిందనే వస్తే కూడా వాళ్ళకి నీ ముఖం చూపించకుండా తిరుగుతున్నావు. నీ చరిత్ర ఇది. ఇకపోతే నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు. మా నాయకుడి ఆలోచన కూడా నీ లేవు, ఆ స్థాయిలో నువ్వు లేవు. కనీసం నువ్వు మాకైనా స్థాయి అంటే నువ్వు మీ ఏరియాలో వార్డు మెంబరు కాదు, సర్పంచు కాదు, పోనీ కదిరిపట్నం నందు వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తావంటే మా స్థాయి కూడా కాదు. నీ గురించి ఆలోచించే ఇది కూడా మాకు లేదయ్యా. నువ్వు మా గురించి మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు, మరి మా నాయకుల గురించి మాట్లాడుతున్నాం. నీ స్థాయి అది కాదు. ఇకపోతే నువ్వు క్షుద్ర పూజలు చేసావో లేదో మీ మనశాంతిపై ప్రమాణం చేసి చెప్పు. లేదా నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నా సోదరులు, మరి క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అర్ధరాత్రి వేళ ఎవరైనా పూజా కార్యక్రమాలు చేస్తారా? ఎవరైనా దీనికి సమర్థిస్తారా? గతంలో రంగం సినిమా అని ఒక సినిమా చూశాను. కోటప్ప ఉన్నంత స్థాయికి ఎదగాలని చెప్పేసి 12 ఏళ్ల పాపని పెళ్లి చేసుకుంటే కనుక రాజకీయాల్లో ఉన్నంత స్థాయికి ఎదిగిపోతానని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకునే వెళ్ళిపోతాడు. ఈ వజ్రభాస్కర్ రెడ్డి ఎవరిపైన శుద్ధ పూజలు చేస్తున్నాడు? రాజకీయంలో ఎదగడం కోసమా, లేకపోతే అధికార పార్టీ వారిపై లేనిపోని ఆలోచన ఏమని చేయడం కోసమా అని పోలీసు వాళ్ళు తగిన విచారించి ఇతగానిపై విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నా. ఇకపోతే వజ్రభాస్కర్ రెడ్డి, నువ్వు మైనార్టీకి సంబంధించి నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావే, ఆ పార్టీ ఆఫీస్ పైన కూడా విచారణ జరిపిస్తున్నాం. ఖబర్దార్. ఇంకా మీ ముత్తాతలు ఏమైనా నీకు శుద్ధ పూజలు చేయమన్నావా? తాతల గురించి పోలుస్తున్నావు. ఖబర్దార్. నీ నాలుక చీరేస్తా మా నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వజ్రభాస్కర్ రెడ్డి గారు సరైన రెడ్ల కులంలో పుట్టింటే ఇట్లా పనిచేసేవాడు కాదు. ఆయన అర్ధరాత్రికాడ పూజలు చేసేది మానుకుంటే మంచిది. టీడీపీ కార్యకర్తల మీద బురద చల్లేది మానుకుంటే మంచిది. మా నాయకుడిని ముందు అప్పుడే ఒకసారి నేను చెప్పిన మీడియా సమక్షంలో, కనీసము నువ్వు వార్డు మెంబర్ గాను నువ్వే మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు సరైన రెడ్డివి అయితే ఎవరైనా కూడా నిన్ను ఆదరిస్తారు. నీకు పార్టీలు అన్నీ అయిపోయినాయి, అన్ని పార్టీలు అయిపోయినాయి. మీ కబ్జాలు అన్నీ అయిపోయి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ కబ్జా చేయలేదు ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని చెప్పాను. పోలీసు వారికి కూడా ఒకసారి హెచ్చరిస్తాను. ఇక్కడ పాలపాటి దిండి ఉంది, ఇక్కడ ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి ఉంది. ఈయన అర్ధరాత్రి కాడ ఆడొస్తారో సిఐ గారి నారాయణ రెడ్డి సార్ని కానీ మోహన్ సార్ని కానీ ఓసారి ఆయన మీద కన్నేసి పెట్టుకుంటే మంచిదేమో అనుకుంటాను. అర్ధరాత్రి కాడ ఆయన పూజలకి అన్న ఎర్రదొడ్డి కల్లా ఏమన్నా వస్తాడో, లేదా పాలపాటి దీని కల్లా ఆడబోతాడో ఆయన పోలీసు వారిని కూడా ఒకసారి హెచ్చరిస్తున్నాము. ఆయన్ను ఒక కన్నేసి ఉంచమంటున్నాను. రెడ్ల లక్షణాలు అయితే ఈయనకు కనీసం రెడ్ల బుద్ధి అనేది ఉంటే ఆ టైంలో పోయి పూజలు చేస్తాడా? ఎడన్నా చూసినారా? మా నాయకుని విమర్శించే స్థాయి నీది కాదయ్యా. నీ వార్డు మెంబర్ కూడా కాల. నువ్వు మా నాయకుడిని గురించి విమర్శించే స్థాయి నీది విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు రెడ్ల లక్షణాలు లేవు. రెడ్డి అనేవాడికి 10 మందికి అన్నం పెడతాడు, వాడు రెడ్డి అంటారు. నీ ఎట్లటి వాళ్ళందరినీ రెడ్డి అన్నారు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. తెలియజేయడం ఏమనగా, ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఆయన పదవి గురించి నాకు తెలియదు కానీ వైసీపీ నాయకుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఆయన సంఖ్య కూడా చెప్పినాడు. చెప్తానంటే నాకు నవ్వు వచ్చింది. టీడీపీ సోషల్ మీడియా 200 మంది అన్నారు. టీడీపీ నాయకుడు అసెంబ్లీలో ఉన్నాడు, అక్కడి నుంచి ఫోన్ చేసినాడు. అయ్యా, ఒకసారి ఆయన్ను విమర్శించే ముందు
ఆయన ప్రజానాయకుడయ్యా, ఆయన మాస్ లీడరు. ఆయన పదవి ఉన్నా లేకపోయినా కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు, ఒకే పార్టీలోనే ఉంటాడు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ఇట్లా మార్చుకుంటూ పోయే రకం కాదయ్యా. ఇది మేము మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. మీరు మా నాయకుడిని కందుకుంట వెంకటప్రసాద్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు. మీరు ఎత్తుకుంటానట్లే సచ్చీలత గురించి మాట్లాడుతున్నారు. సచ్చీలత అంటే ఏంది మాట్లాడేది? ఒకసారి మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి మా నాయకుడు కందుకుంట ప్రసాద్, మీరు ఇంకా కళ్ళు చిదంబరం మాదిరి మీరు ఇంకా ఆ ఫీల్డ్లోనే ఉన్నారు. మీరు ఇంకా కొంచెం మార్చుకోవాలి మైండ్ సెట్. రెండవది, మీ పైన వచ్చినటువంటి ప్రస్తుతం అభియోగాలను మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే అక్కడుండే పోలీసులకు కానీ మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలి. అంతేగాని ఎక్కడో జరిగితే నువ్వు వచ్చింది ఇక్కడ మా నాయకుడిని, మా కార్యకర్తల పైన విమర్శించడం అనేది చాలా అది హేయమైన చర్య, అది దిగుజారుడు. అసలు మా నాయకులతో మీరు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దండి. మా నాయకుడు నిత్యము పేదోళ్ళ గురించి, సంక్షేమం గురించి, ఈ ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందాలని అనుకుంటాడు. అంతేగాని పదవి ఉన్నా లేకపోయినా కానీ మీ మాదిరి అడ్డగిద్దడ్డంగా పోయి పూజలు చేయాల్సినంత మా కర్మ మా నాయకునికి లేదయ్యా. ఇంకో విషయం చెప్తాను నేను. ఇందాక మా సోదరులు చెప్పినారు, ఎవరైనా కానీ ఒక హిందువు పూజ చేసేటప్పుడు కార్తీక పౌర్ణమి అంటానట్లే శివాలయాలకు వెళ్తారు, దీపాలు ముట్టిస్తారు, ఆ రోజు శివపురాణాలు చదువుతారు. ఆ రోజు ఆ పండగ ప్రాశస్యం అది ప్రతి ఒక్క హిందువు కూడా. అంతేగాని మా మిత్రుడు చెప్పినట్టు అక్కడ ఏడో కొత్తకోటలు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా చేసుకోవాల్సినంత టైం అది. మామూలుగా ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళకు అమావాస్య, పౌర్ణమి చాలా సరైన ముహూర్తం. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏమో అని నీలో ఉండే కాలకూట విషయాన్ని వచ్చింది. ఈ విధంగా మా నాయకుని పైన, మా టీడీపీ కార్యకర్తల పైన, సోషల్ మీడియా పైన అబండాయలాడేమో బాగాలేదు. దీన్ని సచ్చీల తండ్రి సైకోయిజం అంటారు. ఆయన సైకోని తీసి పక్కన పెట్టి 11 సీట్లు ఇడిచిపెట్టినారు. ఇంకా మీరు ఎన్నో కృష్ణుడు అవుతామనుకొని ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారేమో. దయచేసి నేను మాత్రం ఒకే విషయం చెప్తాను, మీరు మీ పైన వచ్చినటువంటి అభియోగాలను మీరు నిరూపించుకోవాలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా. అంతేగాని మా నాయకుని పట్ల కానీ, మా కార్యకర్తల పట్ల కానీ ఇంకోసారి గన ఇలా ప్రేలాపం అసర్థమైనటువంటి మాటలు మీరు మాట్లాడినారంటే మీరు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు, రాజకీయం అన్నీ వచ్చిందో మీరు టోటల్ ఇంకంతా ప్రజల ముందర ఉంచే పరిస్థితి తీసుకొని రావద్దండి. ఇంకోసారి మా నాయకుడిని కానీ కార్యకర్తలను కానీ మాట్లాడితే మంచిది కాదనేసి నేను పత్రికా విలేకరు తరపున నేను తెలియజేస్తున్నాను.